గతంలో ఏది 30th ఏప్రిల్కు 2025లో ఏమన్నారు, కులగణ జరిగితే అందరికి కులగణ చేస్తారు, క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేస్తారని చెప్పిన వాళ్ళు 26 వచ్చే లోపల మా అత్యధిక జనం ఉన్నటువంటి 60% ఉన్న జనాన్ని వాళ్ళ పేరు లేదు, ఊరు లేదు. ఇదే జనగణనండి. జనగణలో కులగణ ఉంటుందని చెప్పి అబద్ధాలు చెప్పి ఈనాడు ప్రజలకు మోసం చేసి మళ్ళీ దానికి ఇంటింటికి తిరిగి చేస్తున్నారు. కనుక నేను ఒకటే, రాహుల్ గాంధీ గారు, దీంతో పాటు ఇవాళ మీకే అన్యాయం జరుగుతున్నది, రేపు మాకు కూడా అన్యాయం జరుగుతుంది. మనం వచ్చే తరం వారికి ఏది ఉద్యోగాలలో కానీ చదువులలో కానీ రాజకీయంలో రావాలనుకున్న వాళ్ళకి కానీ అంటే కేవలం అగ్ర కులాల పెత్తనం అదాని అంబానీ ఆలోచననే చేస్తున్నాడు తప్పితే బడుగు బలైన వర్గాలకు చేస్తలేడు. ఈ లెటర్ నాకు చాలా నచ్చింది. రాహుల్ గాంధీ ఇటువంటి ఇష్యూలో మీరు కొట్లాడితే ప్రజలకు తెలవాలి, ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ఇటు మాకు అన్యాయం చేస్తున్నారు, అక్కడ కాన్స్టిట్యూషనల్ పదవులలో కూడా తన సొంత మనుషులను పెట్టుకొని మీడియా మీద అపోజిషన్ మీద కేసులు పెట్టే కార్యక్రమం పెట్టారు. కాబట్టి దీని మీద నేను ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశా. అదేవిధంగా జనంలో పోయి కూడా చెప్తాం, ఈ డిక్టేటర్ పరిపాలన ఇది ప్రజాస్వామ్యం కాదు. వెనకడికి రాజులు మహారాజుల లాగా నేను కూడా ఒక మహారాజు అంటాడు. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినవే, మై ఛాయ్ వాలా అన్నాడు. ఛాయ్ వాళ్ళ గురించి ఆలోచన చేస్తలేవు, అదాని అంబానీల గురించి నీ ఆలోచన. నువ్వు 10% రిజర్వేషన్ పెట్టుకున్నా ఏది ఈడబ్ల్యూఎస్లో అగ్ర కులాల్లో మేము ఎక్కడ వ్యతిరేకం చేయలే. ఇలా మా పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నాం. మేమంటే అయిపోయింది, వచ్చే తరం వారికి అన్యాయం చేస్తున్నాం కదా. జ్యుడిషియరీ కూడా ఏమడుగుతుంది, మీ సంఖ్య ఎంత ఉన్నదని అడుగుతుందా లేదా? మీ ఓబీసీలను అడుగుతున్నారు మీ సంఖ్య. అంటే మీరు జనగణలో కులగణ చేస్తే మా సంఖ్య తెలుస్తుంది, మా భవిష్యత్తు తెలుస్తుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఉద్యోగాలలో అవకాశాలు వస్తాయి, బడ్జెట్లో కూడా పెంచుతారు. అదేవిధంగా రాజ్యాంగంలో రాజకీయంలో రావడానికి ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. ఏదైనా ఇది డిక్టేటర్ పరిపాలన, ఏదో ప్రధాన అపోజిషన్ లీడర్ను ఒక రబ్బర్ స్టాంప్ కాదు. నేను తప్పనిసరిగా వ్యతిరేకం చేస్తున్నా. దీన్ని నువ్వు అపాయింట్మెంట్ చేస్తే దీని వ్యతిరేకంగా నేను డీసెంట్ నోట్ పెట్టినా మరి ఏం చేస్తాడో చూస్తూ దీని తర్వాత యావత్ భారతదేశంలో ప్రతి దగ్గర తిరిగి ప్రతి రాష్ట్రంలో తిరిగి ఇటు కులగణ చేయలేదని ఇంకోటి కాన్స్టిట్యూషన్ పదవులలో అపోజిషన్ లీడర్ను పిలవకుండా సొంత నిర్ణయాలు చేసుకుంటుంటే ఇది గతంలో ఎన్నడూ జరగలే. గత ప్రభుత్వాలు ఎన్నడూ కూడా అపోజిషన్కు ఈక్వల్ రెస్పెక్ట్ ఇచ్చింది. ఈయన అపోజిషన్ అరే మీదేం లెక్క అంటున్నాడు. అందుగురించి మా రాహుల్ గాంధీ అన్నాడు, మేము రబ్బర్ స్టాంప్ కాదు బాబు నీకు వ్యతిరేకం చేస్తామన్నాడు. ఆయనకు డీసెంట్ నోట్ కూడా ఈ కార్యక్రమానికి ఏదైతే అపాయింట్మెంట్ జరుగుతుందో దానికి డీసెంట్ నోట్ కూడా పెట్టారు. ఐఎమ్ అప్రిషియేటింగ్ రాహుల్ గాంధీ డిసిషన్. దిస్ షుడ్ బి కంటిన్యూ అండ్ అట్ ది సేమ్ టైమ్ యూ ఫైట్. కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచినప్పుడు ఏమన్నారు మీరు? ఎవడట్లే ఈ దేశంలో అగ్ర కులాల్లో పుట్టిన బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసి నేను కేవలం ఎస్సీ ఎస్టీలకే అన్యాయం అనుకుంటున్నా, వారికంటే ఎక్కువ ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది కనుక వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అందుగురించి రాహుల్ గాంధీ గారు అన్నారు కాబట్టి క్యాస్ట్ వైజ్ సెన్సస్ తీసేశాడు. ఎస్సీ ఎస్టీ పెట్టాడండి, పక్కకు ఓబీసీ కూడా పెట్టాలి కదా. ఇంతకంటే అన్యాయం నేను చూడలేదు. అయితే సీనియర్ నాయకుడుగా గతంలో ఏది ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే నేను సోనియా గాంధీ దగ్గరికి పోయా, అమ్మా టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ. అంటే ఏం చేయాలంటే మ్యామ్ సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి ఆల్టర్నేట్ పార్లమెంట్ అంటే ఆనాడు ఉన్నట్టు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా బిల్లు పెడితే పాస్ అయిందా లేదా? మా సంఖ్య ఎవడు రాజ్యసభ ఏది లోక్సభ గెలవాలన్నా అదేవిధంగా అసెంబ్లీ గెలవాలన్నా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ఓట్లతోటే గెలుస్తాం. ఈ సంఖ్య ఎంత ఉన్నదో అంటున్నా. కానీ నరేంద్ర మోడీ ఒక కీలు బొమ్మలాగా ఏది మోహన్ భగత్ చేతిలో ఆడుతున్నాడు. ఇది ఆర్ఎస్ఎస్ గవర్నమెంటు ఈ దేశాన్ని విభజించాలి, హిందూ దేశం చేయాలని కల్పన వారికి ఉన్నది. కాబట్టి మా ఓబీసీను పక్కకు జరిపేసిండు. ఇవాళ రాజ్యాంగంలో రాసినటువంటి
అపోజిషన్ కూడా అవమానం రాహుల్ గాంధీకి చేశాడు కాబట్టి యూ హెవ్ టేకెన్ ఎ రైట్ డిసిషన్. ఇట్ షుడ్ గో టు ది కామన్ పీపుల్. దేశమంతా తెలియాలి. सबका साथ सबका विकास ఎక్కడ ఉందిరా सबका साथ नहीं है तुम्हारा ही विकास हो रहा అని నేను చెప్పడానికి మీడియా మిత్రులకు ఈ ప్రెస్ నోట్ కూడా నేను పంపిస్తున్నా. చూడండి, తప్పనిసరిగా ఈ రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషనల్ పదవులు కూడా వాళ్ళ దగ్గర సంబంధం ఉన్నవాళ్ళు, వాళ్ళ అడుగులో మడుగు ఎత్తేవారు, వాళ్ళకు పనిచేసే వాళ్ళనే వేసుకుంటున్నారు. కాబట్టి అన్యాయాలు జరిగిపోతున్నది. అటు అపోజిషన్ మీద కేసులు పెడుతున్నారు, ఇటు మీడియా మీద పెడుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవ్రీబడి.